ఆర్టీఓ కార్యాలయానికి ఆ ముగ్గురే కీలకం. జిల్లాలో గూడ్స్ వాహనాల నుంచి కోట్లాది రూపాయలు ప్రతి నెల ఆ ముగ్గురి ద్వారానే రవాణా శాఖ అధికారులకు చేరుతున్నాయి. ఆర్టీఓ కార్యాలయంలో పనిచేసే బ్రేక్ ఇన్స్పెక్టర్లకు నెలకు వచ్చే జీతం 1,00,000 అయితే ఆ ముగ్గురి ద్వారా వచ్చే గీతం ఒక్కొక్కరికి 10 లక్షలు. వీరిని అదుపు చేయాల్సిన నిఘా వ్యవస్థకు ఒక్కొక్క బ్రేక్ ఇన్స్పెక్టర్ నుంచి 40,000 అందుతుందట. ఇంత గీతం పొందే కార్యాలయం ఎక్కడంటారా? అదేనండి, నెల్లూరు బీవీ నగర్లో ఉండే డిటిసి కార్యాలయం. నెల్లూరు బీవీ నగర్లోని రవాణా కార్యాలయానికి వెళ్ళండి. లోపలికి వెళ్ళాలంటే సామాన్యుడి తరం కాదు. కప్పం కట్టనిదే ఎవరికీ లోపల అనుమతి ఉండదు. ఇదేంటంటారా? లైసెన్స్కో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్కో, ఎఫ్సీకో ఏదైనా వాహనదారుడు తెలుసుకుందామని ఆర్టీఓ గేట్లోకి వెళతానే ఆడవో హోంగార్డ్ ఉంటాడు. మధ్యలో మరో సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఎవరైనా మెయిన్ గేట్ దాటి లోపలికి ప్రవేశించారా? ఓయ్, ఎవరు మీరు? ఏం కావాలి? లోపలికి రాకూడదు. ఏదన్నా ఉంటే ఆ ఏజెంట్లతో మాట్లాడుకోండి అని దబాయిస్తారు. ఎవరైనా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటే హోంగార్డ్ లైన్లోకి వస్తారు. సార్, లోపలికి ప్రవేశం లేదు, మీకు ఏం కావాలి అంటాడు. గట్టిగా మాట్లాడితే లోనికి పంపిస్తారు, లేదంటే బయట గెంటేస్తారు. గత్యంతరం లేక స్థానికంగా ఉన్న ఏజెంట్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఇంత ఎందుకు జరుగుతుందని పరిశీలిస్తే ప్రభుత్వానికి 4 స్తంభాలేట్లో ఆర్టీఓ కార్యాలయానికి 3 స్తంభాలున్నాయట. వాటిల్లో 1వ స్తంభం ఆర్టీఓ హరి, ఆర్టీఓ బండి ప్రసాద్, ఆర్టీఓ కుమార్లు ఆ 3 స్తంభాలు. వీరు ఆర్టీఓలు కాదండోయ్, వీరి పేరు ముందు ఆర్టీఓ సింబల్ అని ఉంటుంది. ఇవి వాహనాలు నడిపే యజమానులకు తెలుస్తుంది. వీరు ముగ్గురు ఆర్టీఓ ఏజెంట్లు అని ప్రతి నెల ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ల నుంచి లక్షల లంచాలు వసూలు చేసి అధికారులకు అప్పచెప్పి కమిషన్లు తీసుకునే ఏజెంట్లు మాత్రమే. వీళ్ళు ఎలా వసూలు చేస్తారంటారా? ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అక్రమ గ్రావెల్, అక్రమ ఇసుక, అక్రమ బల్కర్ల రవాణా లాంటి వ్యవహారాల నుంచి నెల మామూలు దండేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఓ బల్కర్ల యజమానుల నుంచి బల్కర్కు 1,50,000, నెల్లూరు జిల్లాలో ఒక టిప్పర్ బయటకు రావాలంటే 15,000. ఈ టిప్పర్లకు ఒక అద్భుతమైన ఆఫర్ కూడా ఉంటుంది. నెల మామూలు కట్టకుండా ఎవరైనా పొరపాటున రోడ్డు మీదకి టిప్పర్ తెస్తే 15,000 చెల్లించాల్సిందే. ట్రాక్టర్ అయితే అగ్రికల్చర్ పర్పస్ మీద ఉన్న ట్రాక్టర్ కమర్షియల్గా గూడ్స్ వాహనంలా వాడితే ఓ 10,000 ఈ ఏజెంట్ల ద్వారా ఆర్టీఓ కార్యాలయానికి చేరుతున్నాయి. ఈ వ్యవహారం రోజు రోజుకి మితిమీరిపోవడంతో 1-2 టిప్పర్లు పెట్టుకున్న నిరుద్యోగులు ఆ టిప్పర్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 3 స్తంభాల ధాటికి తట్టుకోలేక కొన్ని టిప్పర్ల యజమానులు లీజులకు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఒకవైపు నెలొచ్చే సమయానికి ఆర్టీఓ ఏజెంట్ల వేధింపులు, మరోవైపు ఈఎంఐ లాంటి వ్యవహారాలు తట్టుకోలేక ఇటీవల కాలంలోనే అల్లూరు రోడ్డు సమీపంలో ఓ గ్రావెల్ వ్యాపారి నిలువున రైలు పట్టాల కింద ఆత్మహత్య చేసుకున్న విషయం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. ఇలాంటి సంఘటనలు నెల్లూరు జిల్లాలో కనిపించనివి కోకొల్లలు కొనసాగుతున్నాయి. ఆర్టీఓ అధికారులపై కన్నేయాల్సిన నిఘా వ్యవస్థ నెలకి 40,000 మామూళ్లతో మిన్నికుండిపోతోంది. ఇప్పటికైనా రవాణా శాఖపై నిఘా వ్యవస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కుదేలైపోయిన గూడ్స్ ఆపరేటర్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది.